దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున ప్రభు యొక్క నామంలో మనమందరం కూడి మరొకసారి దేవుని పాదాల చెంత కూర్చునే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ ఉదయకాలమున మరి దేవుని యొక్క వాగ్దానముని జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 6వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. నీ బ్రతుకు దినములన్నీయు నీకు విశ్రాంతిని కలుగును అని రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యము మరి మనకు వాగ్దానముగా ఆనాడు మోసే ఇశ్రాయేలును ఉద్దేశించి ఇశ్రాయేలు యొక్క విషయంలో పలికినటువంటి మాటను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల వారితో కూడా పలికిన మాటలు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని గురించి, దేవుని యొక్క మరి వాగ్దానముల గురించి అనేక విషయాలు వారికి తెలియచేసినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. నిజంగా దేవుడు మరి మోషే తర్వాత యెహోషువను ఎన్నుకొని మరి యెహోషువను వాడుకున్న విధానము, ఆయన నడిపించిన విధానము, మరి ఇశ్రాయేలు పట్ల దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ శ్రద్ధ, వారి దేవుని వాగ్దాన ప్రకారంగా నడిచినప్పుడు వారిని దీవించిన విధానాలన్నీ కూడా దైవ గ్రంథంలో కనబడుతూ వస్తున్నాయి. కనుక ఈ ఉదయకాలమున దేవుని వాక్యము చేత మనం హెచ్చరించినబడివై దేవుని వాక్యములున్న వాగ్దానాలను మన అన్నట్లుగా మన అందరం కూడా ఈ ఉదయకాలమున వాక్యమునకు విలువనిచ్చి మన జీవితంలో ప్రాధాన్యతనిచ్చి దేవుని వాక్యమును అనుసరించినప్పుడు ప్రియులారా మనం దేవుని సన్నిధిలో మరి అత్యధికంగా ఆశీర్వదించబడతాము అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు ఇక్కడ ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల గురించి కూడా చెప్పబడిన మాటలు ఉన్నవి. కానీ చివరిగా మరి ఆషేరుని గురించి ఈ మాట చెప్పబడింది. నీ బ్రతుకు దినములో నీకు అధిక విశ్రాంతిని కలుగును అని చెప్పారు. కనుక మనం దేవుని సాన్నిధ్యంలో ఆశీర్వదింపబడ్డానికి దేవుని వాక్యమే ప్రాధాన్యతన సంచరించుకుంటుందనే విషయాన్ని, వాక్యాన్ని బట్టి, వాక్య వెలుగులో మనం నడుచుకున్న విధానాన్ని బట్టి దేవుని ఆశీర్వాదాలు ఉంటాయనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి అనేక గోత్రముల వారికి మోషే ఇశ్రాయేలును ప్రేమించి వారికి ఇచ్చిన జయాన్ని ఈ యొక్క భాగంలో మనం చూస్తా ఉన్నాం. నేటి దినాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుటకు మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కుడికి కానీ ఎడమ కానీ తొలగకుండా నిబ్రము కలిగి ధైర్యంగా ఉండి జడియొద్దు, భయపడొద్దు, మరి నీవు నడుచు మార్గం అంతట్లో నీకు తోడై ఉండి నేను నడిపిస్తానని చెప్పిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆనాడు దేవుని బిడలైనటువంటి వారు, దేవుని సేవకులు, నాయకులు, మరి ప్రవక్తలు దేవుని మాట విని అనేక ఆశీర్వదింపబడినట్లుగా మనం చూస్తున్నాం. నేటి ఉదయకాలమున మనం కూడా ఆ వాక్యమును అనుసరించి ఆ వాక్యమును స్వతంత్రించుకొని జీవించినట్లయితే ఆ వాగ్దానం మనకు కూడా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని మాట మరి దేవుని వాక్యములో చక్కగా రాయబడింది, మొక్కుకొనుట కంటే లేకపోతే దేవుని మాట వినుట శ్రేష్టము అనేటువంటి మాట చాలా చోట్ల మరి దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. నిజంగా ఇశ్రాయేలులను మరి ఆశీర్వదించడానికి ఎంతో ప్రయాసపడ్డట్టుగా చూస్తా ఉన్నాం. వారిని నడిపించిన విధానం చాలా అద్భుతంగా ఉంది. నేటి దినాల్లో మనం కూడా ప్రభు సన్నిధిలో నడిపించబడ్డానికి దేవుడు నిజంగా మరి నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానని చెప్పిన విధంగా ప్రియులారా మనం దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆ వాగ్దాన ప్రకారం జీవించటకు దేవుని కృప మనకు అనుగ్రహించును గాక. ఉదయకాలమున ఈ వాగ్దానము మనది కూడా అని గ్రహించి వాగ్దాన ఫలమును మనం పొందుటకు సిద్ధముగా ఉండి ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు నైనా. ఇశ్రాయేలును మీరు ఆశీర్వదించిన విధానము తండ్రి, మరి ఇశ్రాయేలుల 12 గోత్రముల వారిని మీరు దీవించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఆసేరుకు మీరు చెప్పబడిన మాట, నువ్వు బ్రతుకు దినములని అధిక విశ్రాంతిని కలుగునని మాట్లాడిన. అవును ప్రభా, నీ మాట విని నీ వాక్యానుసారంగా జీవించే వారికి ఆయన అధిక విశ్రాంతిని ఇస్తానని చెప్పినటువంటి దేవుడు, మా నిత్య జీవితంలో నీ వాగ్దానాన్ని నమ్మి నీ వాగ్దాన ప్రకారంగా జీవించుటకు నీ బలమును, నీ శక్తిని, నీ జ్ఞానాన్ని ప్రభా, నీ నెమ్మది, శాంతి, సమాధానాన్ని మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ ఉదయకాలం మీరింటున్నటువంటి వాక్యం మీరిని ఇతరులకు కూడా షేర్ చేసి దేవుని ఆశీర్వాదము మరి పొందాలని మనం చేస్తున్నాను. అందరికి కూడా ఆ వాక్యం అందేటట్లుగా షేర్ చేయగలరని మనం చేస్తున్నాను.